రేవంత్ పాలనలో రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. గన్ని బ్యాగుల కొరత, కొనుగోలు కేంద్రాల లోపం కారణంగా రైతులు మళ్లీ రోడ్డెక్కారు. ప్రభుత్వం అధికారుల తీరును వ్యతిరేకిస్తూ ఇటు నాగర్ కర్నూలు జిల్లా మొక్కజొన్న రైతులు ఎర్రటి ఎండను సైతం లెక్క చేయకుండా రాస్తా రోకో నిర్వహించారు. మార్కెట్ యార్డు ముందు నెల్లికొండ గేటు వద్ద అచ్చంపేట నాగర్ కర్నూలు ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నాకైతే దిగారు. వారం రోజులుగా గన్ని బ్యాగుల కోసం తిరుగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ నెల 23 వరకు మక్కను కొనుగోలు కేంద్రాలకు తీసుకురావద్దనడం దుర్మార్గం అని కూడా మండిపడుతున్నారు. అండ్ మరోవైపు కొనుగోలు కేంద్రాలు సరిగా పనిచేయకపోవడంతో పండించిన మక్కను మార్కెట్కు తీసుకురాలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. కడుపు మండి ధర్నాలు చేస్తే పోలీసులు భయపెట్టి చెదరగొడుతున్నారని ఆరోపిస్తున్నారు. సకాలంలో బ్యాగులు ఇవ్వక కొనుగోలు జరగకపోవడంతో పండించిన పంటంతా రోడ్లపైనే ఉండిపోతుందని, కోతకొచ్చిన పంటను చేలల్లోనే వదిలేయాల్సి వస్తోందని ధ్వజమెత్తుతున్నారు. ప్రభుత్వం వెంటనే సమస్యలు పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని కూడా హెచ్చరిస్తున్నారు రైతులు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శేఖరాచారి ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ శేఖరాచారి, వాట్స్ అప్డేట్స్? సంజన, నాగర్ కర్నూలు జిల్లాలో గత వారం రోజుల నుంచి కూడా మొక్కజొన్నలు అమ్ముకోవడానికి రైతులు అష్టకష్టాలు పడుతున్నటువంటి పరిస్థితి దాపురించిందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి అంటే ప్రభుత్వం ప్రజాపాలన పేరుతో ఒకవైపు ప్రజాపాలన చేస్తున్నామని చెబుతూనే తాంబూలాలు ఇచ్చాం, తన్నుక చావండి అన్న విధంగా రైతులతో చెలగాటమాడుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. పేరుకు మాత్రం కొనుగోలు కేంద్రాలు మండలానికి ఒకటి ఆర్భాటంగా ప్రారంభించారు. కానీ ఆ కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు కావాల్సినటువంటి ఏర్పాట్లు మాత్రం ఏమాత్రం కూడా లేవని చెప్పాలి. ఎందుకంటే గన్నీ బ్యాగులు చాలా పెద్ద మొత్తంలో అవసరం ఉంటాయి. అయితే ముందస్తుగా ప్రభుత్వానికి అంచనా ఉందా లేదా అనేది కూడా క్లారిటీ లేనట్టుగా కనిపిస్తా ఉంది. అసలు ఎంత జిల్లాలో దిగుబడి మొక్కజొన్న వస్తుంది, ఎంత విస్తీర్ణంలో సాగు చేశారు, వాటికి కావాల్సినటువంటి గన్ని బ్యాగులు ఎన్ని అవసరం ఉంటాయి, ట్రాన్స్పోర్ట్ ఏ విధంగా అవసరం ఉంటుందని ఇవన్నీ అంచనాలు లేకుండా రైతులు ఒకసారిగా గన్ని బ్యాగుల కోసం మొక్కజొన్నలు తీసుకొస్తే అక్కడ గన్ని బ్యాగుల ఫస్ట్ ఇవ్వాల్సినటువంటి ఎవరైతే అధికారులు ఉన్నారో ఆ గన్ని బ్యాగులు చాలీజాలని గన్ని బ్యాగులు అంటే ఒక మండలానికి 1 లక్ష, ప్రతిరోజు కూడా 1 లక్ష గన్ని బ్యాగులు అవసరం ఉంటే కేవలం 10,000, 15,000, 20,000 ఇచ్చి చేతులు దులుపుకున్నటువంటి పరిస్థితి. పైనుంచి రావట్లేదు, మేమేం చేయాలని చెప్పేసి అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే మరొక వైపు ఇచ్చిన గన్ని బ్యాగులకు సంబంధించి మొక్కజొన్నలు ఏవైతే రైతులు నింపి ఉంటారో అక్కడే కల్లాల్లో నింపుతారో ఆ కల్లాల వద్దకే ట్రాన్స్పోర్ట్ పంపించాల్సి ఉంటుంది. అయితే వెహికల్ పంపించాల్సి ఉంటుంది. ఏదంటే వెహికల్లో వాళ్ళే తీసుకొచ్చి మార్కెట్ లో నిలుపుకుంటే ఈ ట్రాన్స్పోర్ట్ సంబంధించినటువంటి వెహికల్ ఛార్జెస్ అన్ని కూడా రైతుల మీదనే పడతాయి. అయితే దాంట్లో వచ్చేది ఈ కలుపు అంటే మొత్తానికి కూడా పంట పండిస్తే వచ్చేది. 1 వీక్ నుంచి రైతులు ధర్నా చేస్తున్నా కానీ ఇప్పటి వరకు మరి అధికారుల సైడ్ నుంచి ఎలాంటి రియాక్షన్ కూడా లేదా? అయితే ప్రతి నిత్యం కూడా అంటే 2-3 రోజుల నుంచి కూడా నాగర్ కర్నూలు కావచ్చు, తాడూరు కావచ్చు, ఇప్పటికీ 2 రోజులైంది. నాగర్ కర్నూలు మార్కెట్ యార్డు రోడ్డు పైకి వచ్చేసి నెల్లికొండ చౌరస్తా వద్ద, నెల్లికొండ గేటు వద్ద, అచ్చంపేట నాగర్ కర్నూలు ప్రధాన రహదారి పైన 2 రోజుల నుంచి కూడా అక్కడ ధర్నా చేస్తున్నారు. అక్కడికి పోలీసులు వస్తారు. ఫస్ట్ రోజు మాత్రం వ్యవసాయ అధికారులు కూడా వచ్చారు, మార్కెట్ కమిటీ చైర్మన్ వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఒక మధ్యాహ్నం తర్వాత ఒక ప్రకటన రిలీజ్ చేశారు. 23వ తారీఖు వరకు కూడా మొక్కజొన్నలు ఎవరు కూడా మార్కెట్ కు తీసుకురావద్దు, తీసుకొస్తే మేము ఇక్కడ తీసుకునే పరిస్థితి లేదని చెప్పేసి వాళ్ళు ఒక ప్రకటన అంటే మార్కెట్ కమిటీ చైర్మన్ పేరుతో ఒక పాంప్లెట్ రిలీజ్ చేశారు. ఒక శుభలేఖ మాదిరిగా లేకపోతే ఆ మాదిరిగా రిలీజ్ చేశారు. అంటే మార్కెట్ కమిటీ చైర్మన్లైనా లేదంటే అధికారులైనా చేయాల్సిన పని ఏంటంటే ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా రైతులకు ఇబ్బంది కాకుండా ధాన్యం కొనుగోలు చేయాలి. మేము కొనుగోలు చేయము 23 తారీఖు వరకు మీరు రావద్దు అంటే ఆ కాలంలో ఇప్పుడు అన్ని కూడా మొక్కజొన్నలన్నీ కూడా రోడ్ల పైన ఉన్నాయి, తర్వాత కల్లాల్లో ఉన్నాయి, కొన్ని పంట చేలల్లో ఉన్నాయి. వర్షం వస్తే మాత్రం వేరే పంట మాదిరిగా ఉండదు ఈ మొక్కజొన్న. ఒక్కసారిగా మొత్తం ఎందుకు పనికి రాకుండా పోతుందని చెప్పేసి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా లోపలికి మార్కెట్ యార్డ్ లోకి తీసుకొచ్చినటువంటి మొక్కజొన్న కొనుగోలు అయితే చేయాల్సిందే తప్ప వేరే మార్గం లేదని చెప్పేసి రైతులు కడుపు మండి ఈ రోజు కూడా రోడ్డెక్కినటువంటి పరిస్థితి. రోడ్డెక్కితే అక్కడికి పోలీసులు చేరుకుని వ్యవసాయ అధికారులతో మాట్లాడించి తూతూ మంత్రంగా వాళ్ళని అక్కడి నుంచి పంపించినటువంటి పరిస్థితి. కానీ
సమస్యకు పరిష్కారం మాత్రం దొరకడం లేదని చెప్పేసి కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు ఎర్రటి ఎండలు కొడుతా ఉన్నాయి. ఇన్ని రోజులు కష్టపడి పండించినటువంటి పంట ఒక తీరైతే మరి ఇప్పుడు అమ్ముకోవడానికి అంతకు మించి కష్టపడాల్సినటువంటి దుస్థితి ఈ ప్రభుత్వంలో వచ్చిందని చెప్పేసి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. రోజు కనీసం ఒక కొనుగోలు కేంద్రం వద్ద 20 లారీల ట్రాన్స్పోర్ట్ అంటే 20 లారీల మొక్కజొన్నలు కొనుగోలు చేయాల్సి ఉంటుంది, ట్రాన్స్పోర్ట్ చేయాల్సి ఉంటుంది. కానీ కేవలం 1-2 మాత్రమే నామమాత్రంగా లిఫ్ట్ చేస్తున్నారని చెప్పేసి కూడా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. అకాల వర్షాలు కురిస్తే మాత్రం మా పరిస్థితి ఏంటని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి అసలు మొక్కజొన్న తడిసినా కానీ కొంటామనే రెస్పాన్స్ ఎవరిస్తారు, ప్రభుత్వం ఇస్తుందా, అధికారులు ఇస్తారా, ఎవరిస్తారో చెప్పాలని చెప్పేసి కూడా ఇక్కడ రైతులైతే అడుగుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఇప్పటిదాకా నెల్లికొండ చౌరస్తా వద్ద కూడా ధర్నా చేసి రాస్తారోకో చేస్తే అక్కడ భారీ వాహనాలు కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పోలీస్ డిఎస్పీ స్థాయి అధికారులు అక్కడికి వచ్చేసి ఆ వ్యవసాయ అధికారులతో మాట్లాడించి వెళ్ళిపోయారు. కానీ అసలు సమస్యకు పరిష్కారం ఎక్కడ దొరుకుతుందా అని చెప్పేసి మాత్రం రైతులు వెతుకుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఇదే కొనసాగితే చాలా ఇబ్బందులు ఏర్పడతాయని చెప్పేసి ఇన్ని రోజులుగా మేము పంట పండించినంత ఒక ఎత్తు అయితే అమ్ముకోవడం మరీ కష్టంగా మారిందని చెప్పేసి వర్షం పడితే మాత్రం మాకు ఎవరు దిక్కు అని చెప్పేసి కూడా అడుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రోడ్ల మీద తిరుగుతా ఉన్నాం, తిండి తిప్పలు లేకుండా తిరుగుతా ఉన్నాం, తాగునీళ్లకు గుక్కెడు నీళ్లు కూడా తాగడానికి ఎండలో అనేక ఇబ్బందులు పడుతున్నాం. మా పరిస్థితిని చూడకుండా కేవలం కొనుగోలు కేంద్రాలు మండలానికి ఒకటి ప్రారంభించారు కానీ వాటి వైపు ప్రభుత్వాలు పట్టించుకోవటం లేదు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవటం లేదు. పైపెచ్చు 23 తారీఖు వరకు కూడా మార్కెట్ బంద్ ఉంటుంది అంటే మరి మార్కెట్ కు ఇప్పుడు రోడ్ల పైన ఉన్నటువంటి మొక్కజొన్నలన్నీ కూడా ఎవరు కొనాలి? కొనకపోతే అసలు వర్షం పడితే ఏంది పరిస్థితి అని చెప్పేసి కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. అసలు ఎవరైనా మార్కెట్ కమిటీ చైర్మన్లు కానీ ప్రజాప్రతినిధులు కానీ చేయాల్సిన పని ఏంటంటే సమస్య ఉన్నప్పుడు కొనుగోలు ఆగినప్పుడు కొనుగోలు జరిగే విధంగా చూడాలి. కానీ 23 తారీఖు వరకు అసలు కొనుగోళ్లు ఉండవు అని చెప్పేసి ఎట్లా ప్రకటన చేస్తారని చెప్పేసి రైతులు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ రైతులు ఆగ్రహంతో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిజంగా కూడా వర్షం వస్తే ముందస్తుగా చాలా నష్టపోయే ప్రమాదం కూడా కనిపిస్తా ఉంది. దీనికి ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి రైతులు ఒక వైపు అడుగుతున్నప్పటికీ స్పందన లేదని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రైతులకు గన్ని బ్యాగ్స్ దొరికే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా శేఖరాచారి? కేవలము అంటే మండల్ వైజ్ గా తీసుకుంటే దాదాపుగా ప్రతి నిత్యం కూడా 1,00,000 బ్యాగులు అవసరం ఉంటాయి. అయితే కేవలము రైతులు వచ్చి గొడవ చేసి క్యూ లైన్ లో అంటే వాళ్ళ పేపర్లు వాళ్ళకి సంబంధించినటువంటి జిరాక్స్ పేపర్లు లైన్ లో పెడతా ఉన్నారు. మనుషులు అంటే రైతులు కనీసం లేడీస్ కూడా వచ్చేసి లైన్ లో నిలబడతా ఉన్నారు. నిలబడ్డప్పటికీ కూడా కొంత 10 మందికి మాత్రమే ఇచ్చేసి మిగతా 90 మందికి అక్కడ దొరకట్లేదని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ గన్ని బ్యాగులు ఎవరికైతే ఇస్తారో వాళ్ళు పంట అంటే ధాన్యం సంచులోకి ఎత్తినప్పటికీ కూడా అవి లిఫ్ట్ చేసే పరిస్థితి లేదు, అక్కడికి వచ్చి పట్టించుకునే నాతుడే లేదని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ అకాల వర్షాలు కురిస్తే మాత్రం రైతులు నిండా మునగడం ఖాయం. ప్రభుత్వం ఒకవైపు ఆర్భాటంగా ఫ్లెక్సీలు పెద్ద మొత్తంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పేసి చెప్తున్నప్పటికీ కూడా మరి అక్కడ పర్యవేక్షణ లేకపోవడం, అసలు ఏ విధంగా కొనుగోలు జరుగుతున్నాయి, తర్వాత కనీసం రైతులను ఏమన్నా పట్టించుకునే వాళ్ళు ఉన్నారా లేదని కూడా కనీసం పర్యవేక్షణ కూడా లేదని చెప్పేసి కూడా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రాత్రింబవళ్ళు కూడా అక్కడనే వాళ్ళు నిద్రిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. నిజంగా కూడా రైతుల పరిస్థితి ప్రభుత్వంలో దయనీయంగా తయారైందని చెప్పేసి కూడా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ధాన్యం కొనుగోలు చేయకపోతే పెద్ద ఎత్తున నష్టపోతాం కాబట్టి ప్రభుత్వం పైన మాత్రం తీవ్ర స్థాయిలో పరిస్థితులు వేరుగా ఉంటాయని చెప్పేసి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సంజన. ఓకే, ఆల్ రైట్ శేఖరాచారి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. ఆల్రెడీ కుట్లేసి బారదాన్ని నింపి పెట్టిరు, కానీ లారీలో వస్తలేవు, బండ్లు వస్తలేవు. దొండ సంచులు ఒకటి ఇచ్చారు, నింపి పెట్టిరు రైతులకు. 20 రోజులు సార్ 10 రోజులు సార్ అంటే పాత స్టాక్ ఉంది, టోకన్ వైజ్ అనుకుంటా 10 రోజుల బ్యాగ్ మాల్ కుడుతుంది, అట్లే జామ్ అయిపోయి మార్కెట్ మొత్తం ఇప్పుడు సంచులు నిండినాయి, మార్కెట్ ఫుల్ అయింది. అడుగు కాలు పెట్టడానికి కూడా జాగలేదు. వాన పడితే కనుక ఒక్కొక్కరికి 5-6 లక్షలు అంటే కోట్ల మాల్ లాస్ అవుతుంది. ఆడ 500-600 మంది రైతులు ఉన్నారు. ఒకసారి లైవ్ లో చూస్తే అర్థమవుతుంది. చెప్తున్నారు అధికారులు, ఈ రోజు పడదలు కడతాం, రేపు పడదలు కడతాం, దానిలో వేసాం అంటారు, కానీ ఎవరికి ఏది ముందలు పోలేదు. ఒక రోజు 1 లారీ 2 లారీలు వస్తున్నాయి, బాడిదానం 20-30 వేలు వస్తుంది. ఒక 1000 సంచులు కూడా బయటకు వద్దలేవు. నిన్న మాత్రం 2 లారీలు వచ్చినాయి. మొన్న